బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత పరిణామాలు రోజు రోజుకు చాలా వేగంగా మారుతున్నాయి. కేటీఆర్, కవిత, హరీష్ రావుల మధ్య పార్టీలో అంతర్గత పవర్ పాలిటిక్స్ మొదలైనట్లు టాక్ అయితే బలంగా వినిపిస్తుంది. పార్టీలో తమ పాత్ర, తమ హోదా, తమ భవిష్యత్ ఏంటనే చర్చ రావడం ద్వారానే రచ్చ మొదలైంది అని పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. దీంతో ఎమ్మెల్సీ కవిత అధినాయకత్వం మీద తన అసంతృప్తిని పరోక్షంగా వ్యక్తం చేసినట్లుగా తెలిసింది. పార్టీలో తన హోదా ఏంటో చెప్పాలి అని ఆమె అడుగుతున్నట్లుగా తన అనుచరులు చెబుతున్నారు. దీంతో పాటుగా హరీష్ రావుకు పార్టీలో తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదని, ఆయన్ను ఉమ్మడి మెదక్ జిల్లాకు పరిమితం చేశారని ఆయన అనుచరులు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. ఆయనకు ప్రస్తుతం కేవలం ఎమ్మెల్యే అనే పదవి తప్ప మరొకటి లేదని వారి అసంతృప్తిని బహిరంగంగా సోషల్ మీడియా ద్వారా వ్యక్తం చేస్తున్నారు. మన దారి మనం చూసుకుందామంటూ ఆయనపై అనుచరులు తీవ్ర ఒత్తిడి చేస్తున్నట్లుగా సమాచారం. ఈ నేపథ్యంలో వీటన్నిటిని చక్కదిద్దే క్రమంలో బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగినట్లు చెబుతున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు శుక్రవారం మాజీ మంత్రి హరీష్ రావు ఇంటికి వెళ్లారు. దాదాపు 2 గంటల పాటు వీరి భేటీ అయితే జరిగింది. బయటకు హరీష్ రావు తండ్రి ఆరోగ్యం బాగాలేనందున పరామర్శించడానికి కేటీఆర్ వెళ్లాడని చెబుతున్న అసలు కారణం వేరుగా ఉంది అని పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. పార్టీలో జరుగుతున్న పరిణామాలు, ప్రచారాలు, సోషల్ మీడియాలో వెలువడుతున్న వ్యతిరేక ప్రచారం నేపథ్యంలో కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగినట్లుగా పార్టీ కీలక వ్యక్తుల ద్వారా తెలిసింది. కవిత ఒకవైపు అధిష్టానం మీద అసంతృప్తి వ్యక్తం చేయడం, పార్టీ మీద ఇటీవల ఆమె చేసిన కామెంట్లు అందులో భాగమేనని గుర్తించి కొందరు వాటిని వైరల్ చేస్తున్నారు. దీనికి తోడు కవిత, హరీష్ రావు సైతం ప్రత్యేక పార్టీ పెడుతున్నారంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో వీటన్నిటిని చక్కదిద్దడానికి కేసీఆర్ రంగంలోకి దిగి అన్నిటినీ సెట్ చేస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు కేసీఆర్ ఆదేశాలతో కేటీఆర్ హరీష్ రావు ఇంటికి వెళ్లి చర్చలు జరిపినట్లుగా తెలిసింది. నష్ట నివారణ చర్యలో భాగంగా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లుగా టాక్. పార్టీకి ఎక్కడ నష్టం జరగకుండా ఈ భేటీ జరిగింది అని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. బీఆర్ఎస్లో ఆధిపత్య పోరు నడుస్తున్నదని పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న వేళ కేసీఆర్ పార్టీ వర్గాలకు కీలక హింట్ ఇచ్చినట్లు సమాచారం. ఆయన కూడా తన అధికారాన్ని వదులుకోవడానికి సిద్ధం లేరనే సమాచారం. తానే పార్టీ అధ్యక్షుడిగా ఉంటానని, పార్టీ అధికారంలోకి రాగానే తానే ముఖ్యమంత్రిగా ఉంటానని కుటుంబ సభ్యులకు స్పష్టం చేసినట్లుగా తెలిసింది. బయట సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని తిప్పికొట్టాలనే ఉద్దేశంతోనే ఆయన వారికి వివరణ ఇచ్చినట్లుగా తెలిసింది. దీని ద్వారా పార్టీలో ఆధిపత్య పోరు తగ్గుతుందని, అదే టైంలో తెలంగాణ సమాజంలో కేసీఆర్ నాయకత్వాన్ని ఆమోదించడానికి సిద్ధంగా ఉన్నవారు మిగిలిన కుటుంబ సభ్యుల పట్ల ఇంకా ఆమోదం రాలేదనే విషయాన్ని ఆయన పరోక్షంగా అందరికీ తెలిసేలా చేశారని చెప్తున్నారు. ఆయన నాయకత్వంలో ముందుకు వెళ్లడం పార్టీ క్యాడర్కు, నాయకులకు సమ్మతమే. అప్పుడు ఎలాంటి రెండో ఆలోచన ఉండదని, కొత్త సమస్యలు రావని విశ్లేషిస్తున్నారు. తమ కుటుంబంలోని 3 మధ్య ఆధిపత్య పోరు కారణంగా పార్టీ నాయకులు నలిగిపోతున్నారని కేసీఆర్ స్పష్టత ఇవ్వడం ద్వారా నాయకులకు ఎలాంటి టెన్షన్ ఉండదని చెప్తున్నారు.